ప్రియమైన దేవుని సంగమా, పరిశుద్ధుడును మన ప్రియరక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట ఉదయకాలం మీ అందరికీ శుభవందనాలు. మన ప్రియరక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమునకు మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలము పరిశుద్ధ గ్రంథంలో నుంచి 107వ కీర్తన, దావీదు కీర్తనలు 6వ వచనాన్ని మనం ధ్యానాంశంగా తీసుకుందాం. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. ప్రియ సహోదరి ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన మాట, వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. ఈ మాట ఈ అధ్యాయంలో 2-3 సార్లు రాశాడు. 13వ వచనంలో రాశాడు, అలా 19వ వచనంలో కూడా రాస్తూ వచ్చాడు. అంటే కష్టకాలంలో ఆదుకొనటానికి, ఆపదల నుంచి విడిపించటానికి మరి ఇంకే దేవుడు లేడు అని గుర్తిరిగి వారు యెహోవా యొద్ద సన్నిధికి వచ్చారు. దేవుని సన్నిధిలో వారు మొరపెట్టారు. వారికి వచ్చిన కష్టకాలం ఏంటి? వారు ఎడారిలో, అరణ్యంలో తిరుగులాడుచూ ప్రయాణం చేస్తున్నారు. వారికి నివాసపురం ఏమీ దొరకలేదు. వారికి ఆకలి దప్పులు ఏర్పడ్డాయి. వారి గూడు చెదిరిపోయింది. వారు ఎలా ఉన్నారంటే బాధలోను, నిందలోను, కష్టములోను ఉన్నారు. కట్లతో, బంధకాల్లో ఉన్నారు. బాధ చేత, ఇనుప కట్ల చేత బంధింపబడిన వారై ఉన్నారు. చీకటి మరణాంధకారం ఉంది. వారి హృదయములంతా కూడా నలిగిపోయి ఉన్నాయి. వారు మరణద్వారమున ప్రవేశించే అనుభవంలో ఉన్నారు. అప్పుడు దేవుడు వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. వారు అంటున్నాం. ఎవరు వారు? ఇశ్రాయేలీయులు, తన ప్రజలైన దేవుని ప్రజలు. వారు ఆకలి దప్పుల చేత వారి ప్రాణము సొమ్మసిల్లెను. వారి ప్రాణము మరి ఆయాసం చేత కృంగెను. వారి ప్రాణము, భోజన పదార్థములన్నీ వారి ప్రాణమునకు అసహ్యమాయను. అలాంటి పరిస్థితుల్లో దేవుడట మరి వారిని చూడండి, దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించెను. నిజంగా ప్రభు వాక్కు వాళ్ళని బాగు చేసింది. ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించెను. ప్రియ సహోదరుడు, మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా వాక్యములో సెలవిస్తాడు, లోకములో మీకు శ్రమ కలుగును, మీరు ధైర్యం తెచ్చుకొనుడి. అవును కదా, లోకంలో ఇలాంటి పరిస్థితులు గుండనే, చీకటి గుండా మనం నివాసపరమేమీ దొరక్క, ఆకలి దప్పుల చేత ప్రాణం ఆయాసకరమై, ఆయాసం చేత కుంగి కూలి ఉండి సహాయము లేకపోయిన పరిస్థితుల్లో మనకు యెహోవాయే మనకు సహాయకుడు. కనుక వారు దేవుని సన్నిధికి వచ్చి దేవుని వేడుకున్నప్పుడు మొరపెట్టారని, కష్టకాలమందు వారు దేవునికి మొరపెట్టిరి. ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించును. ఎంత గొప్ప వాక్యము! మన జీవితాల్లో కూడా కష్టకాలం మనం వచ్చినప్పుడు మనము దేవునికి మొరపెట్టాలి. ఆయన వారి ఆపదల్లో నుంచి, మన ఆపదల్లో నుంచి వారిని విడిపించినట్లు మనల్ని కూడా విడిపిస్తాడు. కాబట్టి మన జీవితంలో కూడా ప్రాణము సొమ్మసిల్లిందా? ప్రాణము ఆయాస్కరమైన పరిస్థితిలో ఉందా? భోజన పదార్థములన్నీ ప్రాణమునకు అసహ్యమైన, అట్లయితే ప్రభు దగ్గరికి రావాలి. మనం ప్రభు సన్నిధిని మొరపెడితే తప్పక మనకున్న ఆపదలన్నిటి నుంచి విడిపిస్తాడు. ఆపద్బాంధవుడని ఆయనకు పేరు చెప్పవచ్చు. ఆపత్కాలంలో నమ్ముకొనదగిన మంచి సహాయకుడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, 107వ కీర్తన 6వ వచనం ద్వారా మాతో మాట్లాడిన మాటలను బట్టి స్తోత్రములు. అవును, నిజము. కష్టకాలంలో నువ్వు ఆదుకొనదగిన దేవుడు,
నీకు మొరపెడితే ఆపదల నుంచి విడిపించగలిగిన దేవుడు. మా పితరులు ఇశ్రాయేలీలు అరణ్యంలో, ఎడారిలో, వారి ప్రయాణాల్లో ప్రభువా వారికి వచ్చిన ఎన్నో ఇరుకుల్లో వారిని విడిపిస్తూ వచ్చావు, వారికి సహాయం చేశావు. ప్రభువా నేడు మాతో కూడా మాకొచ్చే ఆపదల్లో, మాకొచ్చే ఇరుకుల్లో, మాకొచ్చే ఇక్కట్లలో, మాకొచ్చే శోధనలో నీ సన్నిధికి వచ్చి మొరపెడితే మీరు తప్పక సహాయం చేయగలిగిన దేవుడు. మీరు కూడా మా ఆపద నుంచి విడిపిస్తారని నమ్ముచున్నాం. ఈ దినమంతా మీ ప్రణాళిక చొప్పున నన్ను మమ్మల్ని నడిపించి నీ బిడ్డలనైన సంఘమును నన్ను మమ్మల్ని ఆదుకొని బలపరుస్తూ రమ్మని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.